క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి ముందుగా ఈ యొక్క ఆయనను ఊరేగిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన ఆయనను గూర్చి ప్రజలు హోసన్నా 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 అని ఆయనని మహిమపరిచారు. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఒక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఉద్దేశాలు ఏంటో వాక్య భాగములో మనము జకరియా గ్రంథం, పురాతనమైన గ్రంథము, పాత నిబంధన గ్రంథము 9వ అధ్యాయములో ఈ మాటలు మనము చూడగలుగుతూ ఉంటాం. 9వ వచనం, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో ప్రవక్త అయిన జకరియా ఇంకా ప్రభువారు ఈ లోకానికి ఇంకా రాకమునిపే ప్రవచనార్థకంగా సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరు బహుగా ఏం చేయండి బహుగా సంతోషించండి. ఇప్పుడు దాకా సంతోషం లేదా? ఇప్పుడు దాకా వారికి ఉల్లాసం లేదా? ఇప్పుడు దాకా వారు అంతగా ఎలాంటి బంధకాలలో ఉన్నారు? సంతోషం లేకుండా ఉండడానికి, ఉత్సాహం లేకుండా ఉండడానికి వారు ఏ స్థితిలో ఉన్నారు అని చూస్తే, భౌతికంగా ఏమండి 3 రకాలుగా మనుషుని యొక్క ఆత్మ, శరీరము, ప్రాణము ఎన్నున్నాయి? ఆత్మ, శరీరము, ప్రాణము. శరీరానుసారమైన ఒకవేళ ఉల్లాసము, సంతోషము అది తాత్కాలికమైనది. అయితే ఇక్కడ జకరియా ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటయ్యా అంటే, ఇదిగో సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, నీ రాజు. ఎవరు రాజు? నీ రాజు. ఆయన దీనుడిగాను, ఆయన రక్షణపరుడిగాను, నీతిపరుడిగా ఉన్న ఆయన ఇప్పుడు మీ మధ్యకు ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు రావలసి వచ్చింది? ఆయన యొక్క ఆంతర్యము ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు. ఆనాటి శాస్త్రులకి ఆయన్ని అర్థం చేసుకోలేదు. ఆనాటి పరిసయ్యులు కూడా ఆయన్ని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తప్పుబట్టి ఆయన్ని మీద బురద చల్లి ఆయన కూడా సామాన్యముడిగా అతనిని సామాన్యులలో ఒకడిగాను, అతడు కూడా కేవలము యెహోవాకు సంబంధమైన వ్యక్తిగాను ఉన్నట్లుగా ఆయన కోసం ఎరగని వారిగా మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. మీరు వాక్య భాగంలో లూకా సువార్తకి వెళ్తే, లూకా సువార్త 19వ అధ్యాయం ఎక్కడికి రండి. 19వ అధ్యాయంలోకి వస్తే 19వ అధ్యాయంలో మనకి కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మొట్టమొదట ఈయన కట్టబడిన గాడిదలను విప్పుకొని తీసుకుని రమ్మంటాడు. ఆమె ఈ అధ్యాయంలో మీరు చూస్తే ఇదిగో 30వ వచనం చదవండి. కట్టబడి ఉన్న దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనా దీనిని మీరు ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పి దేవునికి స్తోత్రం. మనం గమనించే ఇక్కడ ప్రభు యెరూషలేములో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒలీవ కొండ దగ్గరికి వచ్చినప్పుడు బేతనీ అనే గ్రామమునకు సమీపించినప్పుడు శిష్యులతో అంటున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న ఏమండి గాడిదని మీరేం చేయండి, విప్పండి. హల్లెలూయ. దేన్ని విప్పమంటున్నాడు? ఓ రకంగా చెప్పాలనంటే మనుషుల దృష్టికి గాడిద ఘనమైనదా హేయమైనదా చెప్పాలి. మనుషుల దృష్టికి గాడిద ఏమైంది? ఏమండి గుర్రాన్నన్నా ఇష్టపడతారు కానీ అవునంటారా? గాడిదని ఇష్టపడతారా? కోపం వస్తే మన పిల్లల్ని అది మొట్టమొదటి వాడే జంతువు పేరు ఏంటి? ఏ పేరు వాడతాం? పని చేయలేదు అనుకోండి ఏ పేరు వాడతాం? నిద్ర నుంచి లెగలేదు అనుకోండి ఏ పేరు వాడతాం? తినేసి ఏ పని చేయకుండా ఉన్నాడు అనుకోండి ఏ పేరు చెప్పరే? ఏ పేరు వాడతాం? అంటే మనుష్యుని బ్రతుకులో ఈ గాడిద స్వభావం కనబడుతూ ఉంది. యేసన్న గారు మొన్న ఒక మాట మాట్లాడుతూ ఆయన ప్రసంగం వింటూ ఒక ప్రాంతానికి ఆయన సరిగ్గా అప్పటికే మధ్యరాత్రి దిగేసరికి ట్రైన్ దిగేసరికి ఆమోస్ గారు నిద్రలేదా రాత్రి? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మా మగవాళ్ళు వేగా దొరికేస్తారని నిద్రపోతాను, కానీ స్త్రీలు దొరకరట. ఎందుకంటే ఎందుకు ఏం వేస్తారు? ఇక ముసుగు వేసేస్తారు కదా. ఈ ముసుగులో నిద్ర వస్తున్నారో తెలదు, పెట్టున్నారో తెలదు. పోనీ ఒకరు ఇలాగ వాక్యం చెబుతూ పాస్టర్ గారు ఆ తల్లిని గమనించి, అమ్మా సిస్టర్ గారు కొంచెం మెలకోగలిగింది, పాస్టర్ గారు మీకోసమే ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కోసమట? మీరు బాగా వాడబడాలని నేను ఏం చేస్తున్నాను? తెలివైన వాళ్ళు కదా, నిద్ర వస్తున్నానని చెప్పడానికి బదులు మీకోసం ఏం చేస్తున్నాను. ఎంత తెలివండి, ఎంత జ్ఞానం అండి. మా ఊళ్ళకి ముసుగులు లేవు కాబట్టి దొరికిపోతున్నారు. ఏమండి, మీరు ముసుగులు ఉన్నాయి కాబట్టి నిద్రపోకండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారు దిగారట. ఇంతలో అన్నా ఏంటి మీరు ఒక్కరే వచ్చారేటి అని అడిగితే, మరి నేను ఒక్కనే రాబోతే ఎవరు వస్తారు? అలా కాదన్నా, మీకోసం ఒక గాడిదని పంపించాను. ఎక్కడికి? స్టేషన్కి పంపించాను. ఆ గాడిద మీకు కనవలేదా? ఏ గాడిద? వాళ్ళకి 3 పిల్లలట. పెద్దోడికి ఎట్టిన పేరేంటి? మీకోసం పంపించాను స్టేషన్కి. ఆ గాడిద ఎక్కడ పడుకున్నాడో, ఆ గాడిద ఏ కుర్చీలో పడుకున్నాడో ఈయన్ని వెళ్ళమన్నాను. అడ్డగాడిద. ఏ గాడిద?
ఇంకొకడికి చూపించి ఈయన్ను ఆడుతారే మీరిద్దరు వెళ్ళండిరా అన్నొస్తాడు. ఆ రాత్రి మీద ఆయన ఒక్కడే దిగి రావడం కష్టం అవుతుంది, వెళ్ళండి అంటే ఈ అడ్డగాడిది వెళ్ళలేదు. అంటే మనుషుల స్వభావాలను బట్టి కొన్నిసార్లు వాళ్ళకి త్వరగా 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 పెట్టే పేరు ఏదైనా ఉంది అంటే ఏ పేరు? గాడిదేనా? పులంటం ఏంటి? అది రాదు మనకి. సింహాంటం ఏంటి? రాదులయ్యి, రావయ్యి. ఏమండి, ఎక్కువ త్వరగా పెట్టే పేరు ఏదన్నా ఉందంటే ఇది మనుషుల స్వభావమే. ప్రభు అంటున్నాడు, ఈ గాడిద నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. ఈ గాడిద ఎవరికి కావాలి? నిజమే కదా. కట్టబడిన గాడిద యెరూషలేము పురవీధుల్లో, ఇదిగో ఆయన సిలువకు ఇంకా అప్పచెప్పడానికి ఒక వారం రోజుల ముందుగా యెరూషలేము పురప్రవేశం చేస్తూ ఉండగా, ఇదిగో మీరు వెళుతుండగానే బేతనియా, ఆ యొక్క మీరు ఏ ప్రాంతానికి వెళ్తున్నారో అక్కడ కట్టబడిన స్థితిలో ఉన్న గాడిదను నా కోసం విప్పుకురండి. దేనికి స్తోత్రం. నా కోసం మీరేం చేయండి? విప్పుకురండి. ఇది ఎవరైనా ఎందుకని అడిగితే ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. మీరు వాక్యంలోకి ఎందుకు వస్తే 33వ వాక్యం మీరు చదవండి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా, ఇది ఎందుకు విప్పుతున్నారయ్యా అని అడిగితే తరువాత దానిని ఆయన ఎద్దుకు తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తన బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళొచ్చుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచి ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషించుచు దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటూ ఎప్పుడైతే ఆ యజమాని అంటున్నాడు, అయ్యా ఇది ఎవరికి ఉపయోగం లేనిది, ఇది కట్టబడిన దగ్గర నుంచి ఎవరు విప్పలేదు దీనిని అసలు ఎవరికి కూడా ఈ గాడిద మీద ప్రేమ కానీ, ఈ గాడిద మీద ఎలాంటి కనికరమ కానీ, ఎలాంటి విధమైన దీని మీద ఎలాంటి జాలి కానీ చూపించలేని పరిస్థితుల మధ్యలో ఈ కట్టబడి ఉంటే ఇప్పుడు ఆ యజమాని అంటున్నాడు, ఇది ఎందుకు తీసుకుని వెళ్తున్నారంటే ఇది యేసుకి కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలి? దేవుని బిడ్డలారా, లోకంలో కొన్నిసార్లు ఒకప్పుడు మనం ఎవరికి పనికిరాని వారమే, దేనికి విలువకు తగిన వారమే కాకపోవచ్చు. కట్టబడిన స్థితిలో ఉన్న ఏ పాపపు కట్లు, ఏ భయాలు, ఏ రోగాలు, ఏ సమస్యలు, ఏ చింతలు కట్టబడి వాటికి మనము బంధించబడ్డామో ఆ బంధకాలన్నిటిలో నుండి ఆయన విడిపించాడు. కనుక ఈరోజు ఆయన మోగియడానికి మనము ఆయన ద్వారా మనకి ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది ప్రభువునికి కావలసి ఉందని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో వెంటనే ఆ కట్టబడిన స్థితిలో ఉన్న దానిని విప్పి ఇప్పుడు యేసు దగ్గరికి తోలుకుని వెళ్ళేసరికి ఇప్పుడు ఆ గాడిద మీద ఆయన ఎప్పుడైతే కూర్చున్నాడో నేల మీద ఏం పరుస్తున్నారు తెలుసా? చెప్పండి. నేల మీద దేవునికి స్తోత్రం. కీర్తనకారుడైన దావీదు 16వ కీర్తనలో 16వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆయన నా కట్లన్నీ విప్పాడు అని ఉంటుంది. దేనికి స్తోత్రం. 116 నేను నిజముగా నీ సేవకుడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణలు ఏం చేస్తాను? దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నా కట్లను ఏం చేశావు? చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పండి. నీవు నిజముగా నువ్వు నన్ను ఏం చేసావయ్యా? నా కట్లన్నీ కూడా నువ్వేం చేసావు? విప్పావు. కట్లు విప్పక మునుపు
ఆ కట్టబడిన స్థితిలోనే ఉంది. అది కంటికి అందరికీ మరుగుగా ఉంది, అందరికీ నీచమైనదిగా ఉంది, అందరి దృష్టిలో కూడా విలువలేనిదిగా ఉంది, మురికిగా ఉంది, రొచ్చులో ఉంది. ఏమండి, దాని మీద ఎవడో కూడా కనికరించిన వాడు లేడు. ఎప్పుడైతే ఆ గాడిద విప్పబడ్డాదో ఆ గాడిద ఇప్పుడు బట్టల మీద నడుస్తుందట. స్తోత్రం. గాడిదకి విలువ ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందండి విలువ? హలో, గాడిదకి విలువ ఎలా వచ్చిందండి? దాని మీద ఇప్పుడు కూర్చున్నవాడు ఎవరయ్యా అంటే, అదిగో రాజులకు రాజు. దేవునికి స్తోత్రం. యెరూషలేమా, సియోను వాసులారా, సంతోషించి ఉల్లసించుడి, నీ రాజు నీతిపరుడు, ఆయన నీ మీద ఊరేగించబడుతూ ఉన్నాడు. స్తోత్రం. విలువలేని నీకు, విలువలేని బంధించబడి పాపపు కట్లతో బంధించబడిన, అదిగో దావీదు అంటాడు కదా, నీవు నా కట్లు విప్పావు, నేను నీకేం చెల్లింతాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లింతాను. ఏ కట్లయ్యి చెప్పండి? అపవాది చేత, పాపము చేత. ఏమండి, విలువలేని మనకు రేపటి నుంచి, రాత్రి నుంచి చెబుతాను సిలువ ధ్యాన కోటాల్లో ఈ విషయాలన్నీ చాలా లోతుగా ప్రభువునకు ఆయన నేర్పుతున్న ప్రతి మాట, బయలుపరుస్తున్న ప్రతి మాట చాలా లోతుగా దేవుని సన్నిధిలో మనం ఈ వారము దినాలు ఆధ్యాత్మికంగా నామకార్థంగా కాదు, ఇవి ఒక ప్రత్యేకమైన సిలువ ధ్యాన కూటం. దేవునికి స్తోత్రం. ఏ కూటాలు ఇవి? సిలువ ధ్యాన కూటాలు. సాధ్యమైన చోటుకు మీరందరూ వస్తే మీరు నిశ్చయముగా దీవించబడతారు, మీరు వాక్యపు వెలుగులో ప్రకాశించబడతారు, దేవుని ఆత్మచేత వర్ధిల్లుతారు, ఖచ్చితంగా ప్రభువు యొక్క మహిమ చేత మీరు నింపబడతారు. దేవునికి స్తోత్రం. నీవు నన్ను కట్ల చేత, నా కట్లు ఏం చేశావు? విప్పి ఉన్నావు. ఆమె అనుషు నిజమే. ఏమండి, ఒక్కొక్కరిని కదిపితే ఆ కట్లు అనేక రకాలుగా ఉంటాయి. వాక్యంలో మనం చూస్తే లోకాసు వార్త 13-16 కూడా మీరు చదివితే, 13 ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదగదా? ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఈ 13వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. అది విశ్రాంతి దినము. ఏ దినము? విశ్రాంతి దినము. ఆదివారానికి ముందు ఏ దినం అది? శనివారం. ఏ దినము? ఇశ్రాయేలు యొక్క లెక్క ప్రకారముగా 6 రోజులు పనిచేసి 7వ దినాన్ని ఏం చేయండి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, ఏ జీవనోధార సంబంధమైన పని కూడా చేయకూడదు. వాళ్ళు ఆ ఊరస్తులైనా, ఆ ఊరు వాళ్ళైనా, పరాయి దేశంలో పరాయిగా ఉన్న వాళ్ళైనా, ఎవరైనా కావచ్చు, విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? పని చేయకూడదు. కానీ యేసు ప్రభువు వారు ఇక్కడ మనం చూస్తే, మీరు 10వ వచనంలో ఉంది, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచు ఉన్నప్పుడు 12 ఏండ్ల నుండి ఇదిగో బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి ఏం చేసిందట? మహిమపరిచెను. చాలండి. ఇక్కడ మనం గమనించే
యేసు ప్రభువారు చేసింది మంచి పనా చెడ్డ పనా? మాట్లాడాలి కొందరు. మంచి పనా చెడ్డ పనా? మంచి పనే కదా. కానీ అక్కడున్న మత శాఖలు, అక్కడ ఉన్న యూదులు, అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడ ఉన్న పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటయ్యా అని ఆయన మీద ఏమి మాట్లాడుతున్నారంటే, ఆయన ఏదో నేరం చేసినట్లు, ఎవడు సొమ్మునో ఎత్తుకొచ్చినట్లు, ఎవడిదో అన్యాయంగా దోచుకున్నట్లు, ఎవరినో అధికారంతో బాధించినట్లుగా నువ్వు చేసిన పని ఏంటి? విశ్రాంతి దినము అని వాళ్ళు విశ్రాంతి దినము ఎలా ఆచరించాలో దాన్ని మాత్రమే ఆచరిస్తున్నారు, కానీ దేవుని ఉద్దేశం ఏంటో గుర్తెరగలేదు. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, వారు పుదీనాలోను, సోపులోను, పోపుల్లోను, ప్రతి అన్నిటిలోనూ 10వ వంతు చేస్తున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? న్యాయమును, ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారట. ఏ వదిలేశారు? న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఈయన ఏం చూపెడుతున్నాడు? ప్రభువైన యేసయ్య ఏం చూపెడుతున్నాడు చెప్పండి? స్తోత్రం. విశ్రాంతి దినాన్ని నీవు చేయవలసింది చేయకుండా నీకు నచ్చింది చేయడం అనేది అది దేవునికి అంగీకారమా? రాత్రి చెప్పాను రోమాపత్రికలో, రాత్రి అద్భుతమైన వర్తమానం. తర్వాత మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, తర్వాత మీరు దానిని వినండి. దేనికి స్తోత్రం. రోమాపత్రిక రాత్రి 12వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో చెప్పాను. దేవునికి అనుకూలమైనది అన్నాడు. ఎవరికి అనుకూలమైనది? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమనయున్న, దేవునికి అనుకూలమయ్యున్న అనే మాటను మీరు గుర్తు చేసుకోండి. నువ్వు ఎన్ని చేసినా ఎవరికి అనుకూలంగా ఉండాలి? నువ్వు దేవునికి అనుకూలంగా లేకుండా ఎన్ని చేసినా అవన్నీ కూడా తుడిచి పెంట మీద పోసి అగ్గిపుల్ల గీసి చెత్తకి ఏమెట్టడం, నిప్పెట్టడమే. నువ్వు ఎన్ని చేసినా అవి చెత్తతో సమానం. ఎందుకు చెత్త అంటున్నానంటే, దేవుని యొక్క ఉద్దేశంలో నీతిని, ప్రేమను కలిగి ఉండండి. ఆమేన్. ఏం కలిగి ఉండండి? అందుకే పౌలు గారు చెప్పారు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, ఎవరికి అనుకూలమైన? దేవునికి అనుకూలమైన, దేవునికి ఎలాగైతే ఆయన కోరుకుంటున్నాడో, నీలో నాలో ఎలాంటి పరిశుద్ధత చూడాలని కోరుకుంటున్నాడో, ఎలాంటి ప్రేమను చూడాలని కోరుకుంటున్నాడో, ఎలాంటి న్యాయముని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో, ఎలాంటి విధమైన క్షమాపణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడో, ఏ రీతిగా మీరు మీ రక్షణని కాపాడుకునే విషయంలో దైవ చిత్తములో నడవాలని ఆయన ఉద్దేశించాడో అది చేయకుండా